హాయ్ అండి, మాతృతేజ ఛానల్ స్వాగతం. ఇప్పుడు మన వినాయక చవితి సందర్భంగా మన గురువుగారు రాసినటువంటి వాటిలో వినాయకుని గురించి కూడా ఆయన రాశారు. దాని గురించి అడుగుదామని మళ్ళీ ఆయన తీసుకొచ్చాము. అలాగే మీరు వినాయకుడి గురించి రాశారు కదా, దాని గురించి కూడా ఒకసారి. వినాయక చవితి శుభాకాంక్షలతో సహృదయ భక్త సందోహానికి నా హృదయపూర్వక నమస్కారాలు సమర్పించుకుంటూ, నేను రచించినటువంటి అమ్మఖండ కార్యంలో విఘ్నేశ్వర స్తుతి కూడా ఒకటి ఉన్నది. దాన్ని గురించి సవివరంగా మీ ముందు ఉంచాలని ఈ చవితి రోజున మరి మేము అనుకోవడం జరిగింది. ఆ విఘ్నేశ్వరుని యొక్క కృప మీ అందరికీ కలిగి సహృదయంతో విని ఆనందిస్తారని మరి ఆశిస్తూ స్వామి గురించి నేను చెప్తున్నాను. ఆరాధ్యలయమైనటువంటి విఘ్నేశ్వర స్తుతి చేస్తూ ఇందులో నేను రచించినటువంటి ఈ పద్యాన్ని మీకు వివరంగా చెప్తున్నాను. శ్రీ గౌరీశ్వర నందనుడో, శ్రీ గౌరీశ్వర నందనుడో, శతవాసి సంపదాధారమై తొగల్యేయుత సత్యశీల సమనిర్దుష్టో ఈ దేశముల్ ఆ గంగామయుత గణేశు నిజ భక్తాగంబురల్ బాపగా, గణేశు నిజ భక్తాగంబురల్ బాపగా సగల్గావలే జీవితాశయముల సద్వర్తనాంతర్యమై. అయ్యగారు గణపయ్య గారు విఘ్నరాజు ఈయన గౌరీశ్వర నందనుడో. గౌరీదేవి జగన్మాత, ఆ జగజ్జనని లోకమాతకు పరమేశ్వరుడు యొక్క కృప వలన వీరిద్దరికి నందనుడుగా ఆయన ప్రవహించడం జరిగింది. అయితే గౌరీశ్వర నందనుడో, నందనుడు అంటే ఈ తల్లిదండ్రులిద్దరికీ, గౌరీ ఈశ్వరులకు ఇద్దరికీ కూడా ప్రియ నందనుడైన వారిద్దరినీ ఆనందింపజేసేటటువంటి వాడు. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరో. సకల లోక జనని అమ్మ గౌరీదేవికి ఆ పరమేశ్వరునికి సత్పుత్రుడై ఉదయించడం జరిగింది ఆయన. అయితే అటువంటి ఆయన ప్రియపుత్రుడు ఆయన. ఈయన ఏది కావాలంటే మన లోకంలో మన ప్రియపుత్రుడు, మనకిష్టమైన బిడ్డ, వాడు ఏది అడిగితే మనం అది ఇచ్చేస్తాం. మనం అంటూ ఉంటారు, వాడికేరా వాడి ప్రియపుత్రుడు రా బాబు, వాడికి ఏం జరగదు, అన్నీ జరుగుతాయి, వాడు ఏది అడిగితే అదే ఇస్తారు తల్లిదండ్రులని అంటూ ఉంటారు. ఈయన గారు ఏది అడిగితే అది ఇస్తారు. వాళ్ళు ప్రియపుత్రుడు కదా, ముద్దుల కొడుకు. అటువంటి కొడుకు నీ ఏమి అడగమని చెప్తున్నానో చూడండి. శ్రీ గౌరీశ్వర నందనుడో శతమో నిరంతరము కూడా ఆశీ సంపదారవై. ఇక్కడ ఒక విశేషం ఏంటంటే, ఆశీస్సు సంపదలు మనకి ఈయన వల్ల వాళ్ళిద్దరూ ఇవ్వాలి. ఇప్పుడు ఈయన అడిగాడంటే ఇచ్చేస్తాడు, ముద్దుల కొడుకు కదా,
ముద్దుల కొడుకు ఏది అడిగితే అది తల్లిదండ్రులు ఇస్తారు కదా. ఆ ప్రకారంగా ఆశీస్సులు సంపదలు మనకి ఈయన వలన వారిద్దరూ ఇస్తారు, మనకి చేకూరుతాయి. ముందుగా ఏంటంటే గౌరీశ్వరనందనుండో, గౌరీ ఆశీస్సులిస్తుంది. అమ్మ లోకమాత జగజ్జనని మనకి తల్లి ఆశీస్సులు కావాలి. మన తల్లి యొక్క ఆశీస్సులు దీవెనలు ఎవడైతే పొందుతాడో వాడు అత్యున్నతమైనటువంటి స్థాయికి వెళ్తాడు కదా. అందుచేత అమ్మని ఆశీస్సులు ఇమ్మన్నాను, ఈశ్వరుణ్ణి సంపదలిమ్మని. అందుకే ఇక్కడ మన కోరికలు రెండు వరుసగా పెట్టాం, వాళ్ళిద్దరికి వరుసగా ఈ రెండు కోరికలు. గౌరీదేవి ఆ జగన్మాత వలన మనకు ఆశీస్సులు లభించాలి, ఈయన రికమెండేషన్. రెండవది తండ్రి అయినటువంటి ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటేనే ఐశ్వర్యం ఇచ్చేవాడు అని అర్థం. ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడు ఈశ్వరుడు కాబట్టి సంపదలిస్తాడు ఆయన. అమ్మ ఆశీస్సులు, తండ్రి సంపదలే కదా మనల్ని రక్షించేది. మనకు చేకూరవలసింది కూడా ఆ రెండే కదా. వీరిద్దరి తల్లిదండ్రులు ఈ ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం చేత అమ్మ వలన ఆశీస్సులు, నాన్న వలన సంపదలు వచ్చేలాగా మాకు చెయ్యమని ఈ ముద్దుల కొడుకుని ముందు మనం ప్రార్థిస్తే ఈయన పేచీ పెట్టైనా సరే ఆ రెండు మనకు వచ్చేలాగా తల్లిదండ్రుల దగ్గర వసూలు చేస్తాడు. అందుచేత శ్రీ గౌరీశ్వర నందనుడా సతము ఆశీసం పరాధారవై, ఈ రెండింటి వలన తోగలు చేయుత అందులో మునిగిపోయేలాగా. ఇందులో సత్యశీల శమ నిర్దుష్టోర్విన్, సత్య మార్గం, నిత్య మార్గం, మంచి సత్ప్రవర్తన, శమము కావాలి, సహనం కావాలి, శాంతి కావాలి, నిర్దుష్టమైన జీవనం కావాలి. ఇవన్నీ కూడా వీటన్నిటిలో మునిగి తేలేటటువంటి జీవితాన్ని మనకి ఆ ఆది దంపతులైన వీళ్ళమ్మా నాన్నల్ని అడిగి మనకు ప్రసాదించేలాగా చెయ్యమని మనం విఘ్నేశ్వరుణ్ణి ఈవేళ వినాయక చతుర్థి సందర్భంగా మనం కోరుకుంటున్నాము. ఈయన మనం తీసుకొచ్చాం. శ్రీ గౌరీశ్వర నందనుడు శతవాసీ సంపదాధారమయ్యే తోగయుధ సత్యశీల శమ నిర్దుష్టో, ఈ దేశము అంటే ఈ ప్రాంతము, ఈ దేశము, ఈ ప్రదేశము, ఈ భూమండలం అని కూడా మనం చెప్పుకోవచ్చు. వారి ఆశీస్సులు మనకు తప్పకుండా ఉంటాయి. ఇక వారిద్దరికీ ముద్దుల కొడుకు కదండి. అంతేకాని ఇందులో విశేషం ఏంటంటే అయ్యగారు గంగాంబకు కూడా సుపుత్రుడే, ప్రియపుత్రుడే. అందుచేత ఆ అమ్మని కూడా అడిగి మనకు కావలసింది అమ్మని అడగమంటున్నాం. ఆ గంగాంబయోత గణేశు నిజ భక్తాడంబులను బాపగా, మన తెలుసో తెలియకో మన వృత్తి వలనో ప్రవృత్తి వలనో మనలో ఉన్నటువంటి కొన్ని అవాంఛితమైనటువంటి దోషాలు ఉంటూ ఉంటాయి. అది సహజం. అవి మనం ఏంటంటే ఆ గంగా స్నానం చేయడం వల్ల, గంగా నదిలో స్నానం చేసి అప్పుడప్పుడు గంగా నదిలో స్నానం చేసి ఆ పాపాలని కడిగేసుకొని వచ్చామని ఎంతో సంతృప్తిగా హాయిగా జీవనం గడుపుతూ ఉంటాం. మనకు నమ్మకం అది. అందుచేత ఆ గంగాంబ ఈయనకి రెండో అమ్మ. మరి ఆవిడకి అయ్యగారిని కొద్దిగా రికమెండేషన్ చేయమంటున్నాము. అయ్యగా నా భక్తులు పాపాలన్నీ కడిగే అమ్మా అని. మరి ఆవిడికి ముద్దుల కొడుకే కాబట్టి మన పాపాలన్నింటినీ పాపేటటువంటి గంగ కూడా ఈయన ద్వారా మనకి వశమయ్యింది. పార్వతీ పరమేశ్వరుడు గంగాదేవి కూడా మరి ఈయన దైవల్లే మనకి వారి అనుగ్రహం మనం పొందడం జరిగింది అని మనం భావిస్తున్నాం. ఆ గంగాంబయో తా గణేశు నిజ భక్తాడంబులను బాపగా, అమ్మ నా భక్తుల పాపాలని పోగొట్టే
మన భక్తుల పాపాలని పోగొట్టే నన్ను నమ్ముకొని ఉన్నారు అని ఈయన పేచి పెట్టైనా మనకి తెలుసో తెలియకో చేసినటువంటి పాపాలని కడిగేసే ఏర్పాటు చేయమని విఘ్నేశ్వరుని ప్రార్థించడం జరుగుతుంది. ఈ విధంగా సగల్గావలే అమ్మ ఆశీస్సులున్నాయి. ఆ పరమేశ్వరుడైనటువంటి ఆ నాన్నగారి యొక్క సంపదలు కలిగేయి. ఇంకేం కావాలండి మనకి కావలసినవి లభించేయి. ఇక పుణ్యంగా హాయిగా సంతోషంగా ప్రశాంతంగా ఉండాలంటే మన పాపాలన్నీ పోవాలి. కాబట్టి వీళ్ళ అమ్మ ఇంకొక అమ్మ కూడా మన పాపాలని కడిగేసినట్టే. ఆ గంగాంబయత గణేశునిజ భట్టాగంబురల్ బాపగా సగల్గావలే జీవితాశయములు. మనకేవో కొన్ని ఆశయాలు ఉంటాయి మన జీవితానికి. ఆ ఆశయాలు నెరవేరాలి. కాబట్టి అది ఎలాగ నెరవేరాలంటే సద్వర్తనంతర్యవయే మంచి ప్రవర్తనతో కూడినటువంటి ఆశయాలే మనం కోరుకోవాలి. అటువంటి ఆశయాలే స్వామి విఘ్నరాజా నువ్వు మాకు వీళ్ళ ముగ్గురిని అడిగి మాకు ఇవి సాధించి పెట్టునైనా మా జీవితాశయాల్ని మంచి ప్రవర్తనతో నెరవేరేలాగా మమ్మల్ని నువ్వు వారికి చెప్పి మాకు అనుగ్రహించి మమ్మల్ని కాపాడు స్వామి అని మొట్టమొదటిగా ఆ విఘ్నేశ్వరిని ప్రార్థించడం జరిగింది.